మిస్ సన్షైన్ పాట రాసినటువంటి కేకే కృష్ణకాంత్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. లెట్ మీ వెల్కమ్ our lyricist కేకే కృష్ణకాంత్ గారు along with our editor SR శేఖర్ గారు. Let me welcome శేఖర్ గారు onto the stage. ప్రేమికులకి మణిశర్మ గారు ఎన్నో అందమైన రొమాంటిక్ పాటలు ఇచ్చేశారండి. మీరు కూడా ఒక కేర్ ఆఫ్ కోపం వచ్చిన అమ్మాయిని బుజ్జగించుకోవడానికి మళ్ళీ ఇంకొక పాట రాస్తారు, అందమైన పాట. వెల్కమ్ శేఖర్ గారు. అండ్ సో లెట్ మీ వెల్కమ్ ఆర్ ఇద్దరు ఇంపార్టెంట్ టెక్నీషియన్స్ వచ్చేసారు. నాకు కొన్ని అబద్ధాలు చెప్పాలన్నమాట, మీరు రెడీ అయిపోండి. మొట్టమొదటి అబద్ధం, ఈ సినిమాకి మీరు తీసుకునే రెమ్యూనరేషన్. 3 పాటలు రాస్తారు కదండి, మరి రెమ్యూనరేషన్ చెప్పండి. అబద్ధం చెప్పాలండి. 3 crores. ఏమండి అబద్ధం అతికినట్టుగా ఉండాలి కదండి, ఇంకొంచెం దగ్గరగా చెప్పరా. 3 కోట్లు అండి. 3 పాటలు 3 కోట్లు. ఏం కోట్లు ఇచ్చారు సార్? రెయిన్ కోట్ల మామూలుగా వేసుకునే కోట్ల? ఎనీవే అబద్ధాలు పక్కన పెట్టండి. వీళ్ళ లై గురించి చాలామంది మీకు కాంప్లిమెంట్స్ ఇచ్చి ఉంటారు. మీరు రాసిన 3 పాటలు చాలా అందంగా ఉన్నాయి. మిగతా పాటలు మేము కాసేపట్లో వింటాం. బట్ మిస్ సన్షైన్ మీరు అలా వెనక్కి వెళ్ళిపోతే బాలేదు సార్. మీరు సన్షైన్లోకి లైమ్ లైట్లోకి రండి చెప్తాను. అండ్ ఈ పాట మీకు ఒక కొత్త గుర్తింపుని తెచ్చిచ్చిందంటారా? కాసేపు మాట్లాడచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్ ఆల్. మా డైరెక్టర్ గారు సుకుమార్ గారు వచ్చేసారు ఇక్కడికి మెయిన్ గెస్ట్గా. గుడ్ ఈవినింగ్ సార్, వెల్కమ్. గుడ్ ఈవినింగ్ టు నితిన్, హను అండ్ ఆల్ ద గెస్ట్ హూ ఎవర్ గ్రేస్ దిస్ ఈవెంట్. ముందుగా ఈ అవకాశం ఇచ్చినందుకు 14 Reels టోటల్ ప్రొడక్షన్కి నేను థ్యాంక్స్ చెప్తున్నానండి. ఇట్స్ లైక్ హోమ్ బ్యానర్ ఫర్ మీ. దిస్ మై సెకండ్ మూవీ ఇన్ 14 Reels ఎంటర్టైన్మెంట్. సో ఇందులో అందరూ లెజెండ్స్ అండి. మణిశర్మ గారు, సో బ్రహ్మకి పాటలు రాయడం అంటే ఇది సెకండ్ టైం ఛాన్స్ వచ్చింది నాకు. అలాంటి సిచ్యువేషన్ అలాంటి థ్యాంక్ యూ. అండ్ ఇందులో టోటల్గా 4 పాటల్లో 3 పాటలు రాయడం జరిగింది. ఇంత మంచి సిచ్యువేషన్ ఇచ్చి పాటలు బాగా రావడానికి కారణమైన హను రాఘవపూడికి నా థ్యాంక్ యూ అండి. Thank you all once again. Thank you.